రుషికొండ భవనాలను వాడుకునేందుకు కూటమి నేతలు పోటీ పడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో రుషికొండ వైఎస్ జగన్ ప్యాలెస్ అని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రుషికొండలో పవన్ డ్రామా చేశారంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. రుషికొండలో పవన్ డ్రామా చేశారని ఆరోపించారు. రుషికొండ భవనం సీలింగ్ కట్ చేసి అదే ప్రాంతంలో పవన్ ఫోటోషూట్ చేశారని విమర్శించారు. చంద్రబాబు కట్టిన తాత్కాలిక సచివాలయం చిన్నపాటి వర్షానికి కారిపోతుందన్నారు. అవి పవన్ కు కనిపించడం లేదా అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఆ రోజు మా ప్రభుత్వంలో రుషికొండ దగ్గర నిర్మించినటువంటి రిసార్ట్ ఏదైతే ఉందో అది ఒక ల్యాండ్ మార్క్ లాగా అయిపోయింది. వచ్చినటువంటి ప్రతిసారి ఏ పార్టీ నాయకులు వస్తే ఆ పార్టీ నాయకులు రావడం, ఆ రిసార్ట్ టూర్ వేయడం, బయటకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని, ఇది రుషికొండ ఇంద్రభవనం అని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకున్నారని నేటి వరకు కూడా దాన్ని ఓ రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడుకుంటా ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు, వారికి సంబంధించినటువంటి వారి శాసనసభ్యులు అందరూ కూడా నిన్న వెళ్ళారు. ఇది ముఖ్యమంత్రి గారు వాడాలా, ముఖ్యమంత్రి గారు కొడుకు వాడుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాలా, ఎవరు వాడుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారు ఆ బిల్డింగ్ని వాడుకోవడానికి. రుషికొండ ప్యాలెస్ రాయాల్సింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు రాయాల్సింది కదా. మరి జీవోలో రిసార్ట్ అని ఎందుకు మెన్షన్ చేశారు? మరి దీని ప్రకారం అన్నా మేము చెప్తుంది నిజం అనేటువంటిది ఈ రోజు కన్నా ప్రజలు నమ్ముతారు కదా.